జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ఉధృతి పెరుగుతోంది. గత 3 రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు 2,59,880 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా 85 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువన ఉన్న కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల నీటి మట్టం 7.930 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో జలపాతానికి ఈ ఏడు కాస్త ఆలస్యంగా జలకళ వచ్చింది. భారీ వర్షాలకు గంగమ్మ తల్లి బొగత కనుమల్లో కనువిందు చేస్తోంది. బొగత జలపాతం సరికొత్త అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. పాల నొరగల జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. కొండలపై నుంచి ఉవ్వెత్తున ఎగసి పడుతున్న జలధార పర్యాటకులకు కనువిందు చేస్తోంది. అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతం సరికొత్త అందాలను సంతరించుకుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫారెస్ట్ అధికారులు 3 రోజుల పాటు సందర్శన నిలిపివేశారు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను పర్యాటకులు దూరం నుంచే చూసి మురిసిపోతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గత 3 రోజులుగా కురుస్తూ ఉన్న వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండి అలుగుపోస్తున్నాయి. చెరువు మాధవరం పూర్తి స్థాయిలో నిండి వరద పారుతోంది. సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాలతో పాటు కూసుమంచి, ముదిగొండ మండలాల ప్రజలు చేపల వేట కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేజీ చేప 100 రూపాయల చొప్పున దాదాపు 2 టన్నుల చేపల వరకు విక్రయాలు జరిపారు. చేపల కొనుగోలు కోసం జనాలు బారులు తీరటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామ సమీపంలో హంద్రీనివా పిల్ల కాలువకు గండిపడి నీళ్లు వృధాగా పోతున్నాయి. ఈ కాలువ ద్వారా 2,700 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా గండి పట్టడంతో రైతుల పంటలకు నీరు అందటం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం కాలువ మరమ్మతులు చేయకపోవటం వల్లే గండిపడి ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు.